హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ వాలా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ అన్నం కానీ చపాతీలోకి కానీ గారెల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ వేలో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg మటన్ వరకు తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు కూరకు సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోండి. బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మటన్ ఉడికించుకోండి. ఇలా ఒక 5 minutes ఉడికించండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించండి. ఇప్పుడు కూరకు సరిపడినంత కారం, ఉప్పు వేసుకొని కలుపుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోండి. 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు కుక్కర్ పక్కన పెట్టుకోండి. ఇంకా మన రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ మటన్ కర్రీని మనం అన్నం, రైసు, చపాతీలు, గారెలు, పూరీల్లోకి అలాగే బిర్యానీ రైస్లోకి కూడా తినవచ్చు. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.